దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటివరకు మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అండ్ ఈవీఎం లెక్కింపు ఇదంతా మనం చూస్తున్నాం. సో ఏ విధంగా ట్రెండ్స్ మొదలయ్యాయి అనేది మీరు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలా ఉంది బీజేపీ పర్సెప్షన్స్, స్టాటిస్టిక్స్, ఇప్పుడు ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి? ఆన్ ద హోల్గా దేశవ్యాప్తంగా ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. అది ఇప్పుడు మనం దాని రిజల్ట్ చూడబోతున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రజల కోసం అనేక పథకాలు అనేక విధంగా తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి మరి అన్ని వర్గాల వారికి మరి ఇక్కడ కుల మత ఏం లేకుండా అందరికీ ఒక దేశాన్ని సెంట్రలైజ్గా మొత్తం అందరినీ చేసుకుంటూ, గతంలో పథకాలు ఏవైనా ఉంటే కొంతమందికి వచ్చాయి, ఇప్పుడు అట్లా లేదు. పథకాలు అందరికి వస్తున్నాయి, నేరుగా వారి అకౌంట్లోకి వస్తున్నాయి. గతంలో అక్కడి నుంచి ఒక 100 రూపాయలు పంపిస్తే అది ఇక్కడికి వచ్చేలా 20 రూపాయలు అయ్యేది. ఇప్పుడు అలా ఆ పరిస్థితి కాదు, స్ట్రైట్ వారి అకౌంట్లో పంపించడం జరుగుతుంది. అంటే అంత క్రిస్టల్ క్లియర్గా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలు అందుకోసమే నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఇది చేసి మరి మంచి మెజారిటీ దేశవ్యాప్తంగా వస్తుందని ఇప్పుడు చూస్తున్నాము. లీడింగ్లో ఏ విధంగా ఉందో మరి అట్లాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు అహర్నిశలు కష్టపడి మరి ఎక్కడున్న ప్రజల కోసము మరి అక్కడ స్థానికంగా అనేక, ఇప్పుడు సౌత్లో కానీ నార్త్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా చూసినా కానీ స్థానికంగా ఏమి ఇష్యూస్ ఉన్నాయో అవి టేకప్ చేసి వాళ్ళతో ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎక్కడ కూడా ఈ గుండాయిజం ఈ రకమైన వాటికి ఛాన్స్ లేకుండా ఎదురు తిరిగి ప్రజల కోసం ప్రజల నుండి పోరాడే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇటు సౌత్లో కానీ నార్త్లో కానీ ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అని ప్రజలు మ్యాండేట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అనాలిసిస్ గతంలో చేసిన పథకాలకే ఇవన్నీ రిజల్ట్ అని తెలుస్తుంది. దీన్ని బట్టి కూడా ఇప్పుడు ఏవైతే ఇండియా కూటమి అయితే వీళ్ళు చెప్తున్నారో వారు కూడా కొంచెం తెలుసుకోవాలి. మీరు గరీబీ హటావో అని ఏ విధంగా గరీబీ హటావో అని కూడా గరీబీని పెంచింది మీరు కాదా అని వీళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి ప్రజలు చాలా. ఎందుకంటే గతంలో 2014 అప్పటికి ఇప్పటికి దేశం ఎంత అభివృద్ధి జరిగింది, అన్ని ఏ విధంగా ఇటు డిఫెన్స్ చూడండి, ఇటు ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి, బిజినెస్ పరంగా చూడండి, మరి అట్లాగే ఎకనామికల్ గ్రోత్ కానీ, రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఈ మ్యాండేట్ ఇస్తే రానున్న రోజుల్లో దేశాన్ని ఇంకా అభివృద్ధి తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఒకసారి లీడింగ్ పొజిషన్స్ మనం చూద్దాం సార్. దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉన్నాయి అప్డేట్స్ అనేది ఒక్కసారి నేను క్విక్ అప్డేట్స్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. బీజేపీ